వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు వరకు ఎక్స్టీరియర్ చూసాం. ఒక సెడాన్ కార్కి ఎక్స్టీరియర్ ఎలా అయితే డిజైన్ చేయాలో అలా డిజైన్ చేస్తూ రియల్లీ ఇంప్రెసివ్ అని చెప్పుకోవచ్చు. మరి ఇంటీరియర్స్ విషయానికి వస్తే అసలు లోపలికి ఎంటర్ అవ్వగానే ఇంటీరియర్ వాజ్ రియల్లీ ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇక్కడ మొత్తం కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. వై బికాస్ వాజ్ బ్లాక్ అండ్ సిల్వర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో. క్రీమ్ చాలా తక్కువ యూజ్ చేశారు. అంతా కూడా బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో చాలా బాగుంది ఇంటీరియర్స్. ఒక లగ్జరియస్ కార్కి ఏ విధంగా అయితే ఉండాలో సేమ్ ద డిజైన్, సేమ్ ద కాంబినేషన్ ఇక్కడ యూజ్ చేశారని చెప్పొచ్చు. స్టీరింగ్ విషయానికి వస్తే ఈ స్టీరింగ్లోనే మనకి మొత్తం కంట్రోల్, కార్లో యూజ్ చేసిన ప్రతి కంట్రోల్ని కూడా ఇక్కడే ఇంజెస్ట్ చేయడం జరిగింది. దీని నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్స్ అనేవి ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మన స్టీరింగ్లోనే ప్రతిదీ ఆపరేట్ చేసుకోవడానికి మనకి బటన్స్ ఇచ్చిన అట్ ది సేమ్ టైం వాయిస్ ఇన్స్టెన్స్ కూడా ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఏసీ ఆన్ చేయాలన్నా ఆర్ ఎల్స్ ప్లేయర్ ఆన్ చేయాలన్నా ఆర్ ఎల్స్ ఇంకేదైనా బ్లూటూత్ ఆన్ చేయాలన్నా ఏదైనా సరే మనం ఒక వాయిస్ని ఇస్తే అది ఆటోమేటిక్గా అది ఆపరేట్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేయగానే ఆపరేట్ చేసే కెపాసిటీ అండ్ ఆ విధమైన టెక్నాలజీతో ఈ కార్ని డిజైన్ చేశాను చెప్పొచ్చు. సో ఇంటీరియర్లో అదొక మెయిన్ పార్ట్. అండ్ ఇంకా దీనికి ఫ్యూయల్ ఇండికేషన్ ఇవన్నీ చూసుకుంటే దీనికి చాలా బాగుంది. మొత్తం డిజిటల్ అనలాగ్ రెండిట్లో ఉంది యాజ్ యూజువల్. అండ్ ఇంకా ఈ ఏసీ బ్లోయర్స్ యాజ్ యూజువల్ ఇవి రెండు వైపులో ఇచ్చారు, 2 వేస్లో, మధ్యలో కూడా ఇచ్చారు. బ్లోయర్ వాజ్ రియలీ గుడ్. ఇంకా ప్లేయర్ విషయానికి వస్తే ఇట్ వాజ్ కంప్లీట్లీ టచ్ స్క్రీన్. మనకు కావాల్సిన ప్రతి ఆపరేషన్ కూడా మనం ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. పాటలు కావాలంటే పాటలు అండ్ ఎవ్రీథింగ్, దేని దానికి ప్రతిదీ మనం ఆపరేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అండ్ మీకు చెప్పినట్టుగా కూడా మనం ఆ కంట్రోల్స్ మన స్టీరింగ్ దగ్గర కూడా కనిపిస్తుంది, అవన్నీ దీంట్లో కనిపిస్తున్నాయి. అండ్ రేడియో, ఫోన్, మీడియా, ప్రతి ఆప్షన్ కూడా మనకి క్లియర్గా ఆన్ ద టచ్ స్క్రీన్ ఇట్ సెల్ఫ్. అండ్ ఏసీ బటన్ ఇట్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. అండ్ కింద కూడా మనకి ఆక్స్ ఒకటి, ఐపాడ్ ఒకటి, బ్లూటూత్ కనెక్షన్, ఎవ్రీథింగ్. ఇక్కడ మనం ఏదైనా ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ కొంచెం సపరేట్గా దే హ్యావ్ గివెన్ ఏ ప్లేస్మెంట్ ఫర్ ఏమైనా లైక్ ఫోన్స్ పెట్టుకోవచ్చు, ఏమైనా డ్రింక్ బాటిల్స్ అలాంటివి పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ వెన్ వీ కమ్ టు గేర్, ఇది కూడా మనం కూర్చున్న సీటింగ్కి కంఫర్టబుల్గా గేర్, హ్యాండ్కి మనం ఇక్కడ ఎంత ట్రాఫిక్లో వెళ్తున్నా గేర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అప్పుడు చాలా కంఫర్టబుల్గా ఈ గేర్ అనేది కూడా ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ ఇంకా హ్యాండ్ బ్రేక్ కూడా మనం ఫస్ట్ నుంచి అన్నీ చూస్తున్నాం, బ్లాక్ అండ్ సిల్వర్ లైనింగ్. సో ఇది కూడా ఈజీగా కంఫర్టబుల్గా ఉంది. దీని కింద కూడా ఏదైనా ప్లేస్ చేసుకోవడానికి నీట్గా మొత్తం ఇచ్చారు. మనం ఇక్కడ నుంచి మొత్తం కూడా ఈ పార్ట్ అంతా చూసుకుంటే కంప్లీట్ బ్లాక్ అండ్ సిల్వర్ లైనింగ్తో ఈ కాంబినేషన్లోనే మొత్తం ఇదంతా కంప్లీట్ చేశారు. ఈ డిజైన్ కూడా ఇక్కడ నుంచి పైనుంచి స్టార్ట్ చేసి అక్కడ ఫ్లాట్ ఇచ్చారు కాబట్టి ఇది ఇంకొంచెం ఇంకా బాగా అందాన్ని, ఈ లుక్ని ఎలివేట్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ డాష్ బోర్డ్ కంప్లీట్ బ్లాక్, ఇది ఇంకా డోర్స్ కూడా చూస్తే మీరు కంప్లీట్గా బ్లాక్ ఇచ్చారు. సీటింగ్ కూడా కంప్లీట్ బ్లాక్ అనమాట. సో ద కార్ వాజ్ మిక్స్డ్ అప్ విత్ బ్లాక్, యాష్, సిల్వర్ అండ్ క్రీమ్ కలర్. రియల్లీ లగ్జరీస్ కార్లో ఏ విధంగా అయితే ఇంటీరియర్స్ ఉంటుందో ఈ టాటా జస్ట్ సెడాన్ కార్కి చాలా బాగా సూట్ అని చెప్పొచ్చు. సో మీరు ఒకసారి ఇంటీరియర్స్ కనుక ఒకసారి షోరూంలో వెళ్ళినప్పుడు చూస్తే మీరు చాలా ఇంప్రెసివ్గా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు మనం బ్యాక్ స్పేస్ ఏ విధంగా చూస్తున్నాం ఇంటీరియర్స్లో. బ్యాక్ పోర్షన్, బ్యాక్ కూర్చునే వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉందని చెప్పొచ్చు. వై బికాస్ వాజ్ ఎంత దూరం వెళ్ళినా చాలా కంఫర్టబుల్గా కూర్చునే సీటింగ్ కంఫర్టబిలిటీ ఇచ్చారని చెప్పొచ్చు. ఇక్కడ 5 మెంబర్స్ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు ఓవరాల్ ఇన్ ద కార్. బ్యాక్ పోర్షన్లో అయితే ఈజీగా 3 persons కెన్ ట్రావెల్. హెడ్ పోర్షన్ అండ్ బ్యాక్ స్ట్రెస్బుల్, అంటే కొంచెం ఇది కూర్చున్నప్పుడు కూడా కంఫర్టబుల్గా ఉండేలా డిజైన్ చేసిన సీట్స్గా చెప్పొచ్చు. లెగ్ రూమ్ వాజ్ వెరీ క్లియర్, వెరీ గుడ్. అసలు మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. కాలు ఈజీగా పెట్టుకొని ట్రావెల్ చేయొచ్చు, ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చు. యాక్చువల్లీ సెడాన్ కార్స్కి వెనకాల లెగ్ రూమ్ని చాలా బాగా స్పెసిఫై చేస్తూ డిజైన్ చేస్తారు. సో ఈ టాటా జస్ట్లో కూడా అలాగే డిజైన్ చేయడంతో ఇట్ వాజ్ సో కంఫర్టబుల్ అట్ బ్యాక్ సైడ్ ఆల్సో. సో ఇప్పుడు మనం ఎక్స్టీరియర్స్ చూసాం, ఇంటీరియర్స్ విషయంలో కూడా చాలా బాగుంది, అన్నీ కూడా చెప్పాను మీకు. సో ఇప్పుడు అసలు డ్రైవ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
సాఫ్ట్ రోడ్ మీద లేననమాట. చాలా రఫ్గా ఉన్న రోడ్ మీద డ్రైవ్ చేస్తున్నా. చాలా కన్వీనియంట్గా ఉందని చెప్పొచ్చు. స్టీరింగ్ వాజ్ వెరీ కన్వీనియంట్ అండ్ డ్రైవింగ్ వాజ్ వెరీ స్మూత్. డ్రైవింగ్ విషయంలో చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. సెడాన్ వెహికల్లో చాలా వరకు చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన ఫీచర్స్తో ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ మాత్రం చాలా కంఫర్ట్ ఉంది. ఈవెన్ గతుకుల రోడ్లో కానీ ఏదైనా ఎత్తుల్లో కానీ ఈజీగా డ్రైవ్ చేసే ఈజీనెస్ ఈ డ్రైవింగ్లో కనిపిస్తోంది. టాటా జస్ట్ కంప్లీట్గా ఎక్స్టీరియర్ చూసాం, ఇంటీరియర్ చూసాం. ఎక్స్టీరియర్ లుక్ చాలా బాగుంది. ఇంటీరియర్లో ఆ లుక్తో పాటు వాళ్ళు ఇచ్చినటువంటి ఫీచర్స్ రియలీ వెరీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పచ్చు. మరి ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ కార్ చాలా రీజనబుల్గా ఉంది. బికాజ్ ఇట్ వాజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 4.59 వరకు ఉంది. అన్ని ఫీచర్స్ ఉన్నటువంటి సెడాన్ వెహికల్ ఈ ప్రైస్లో దొరికిందంటే రియలీ ఇట్ వాజ్ వెరీ రీజనబుల్ ప్రైస్. అండ్ ఇది ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ 2 వర్షన్లో దొరుకుతోంది. ఇంకా పెట్రోల్ అండ్ డీజిల్ 2 వర్షన్స్. అంటే పెట్రోల్ మైలేజ్ విషయానికి వస్తే ఇట్ వాజ్ గివింగ్ అప్ టు 17 అండ్ డీజిల్ విషయానికి వస్తే 22 కిలోమీటర్స్ ఇస్తుందంటే ఇట్ వాజ్ వెరీ గుడ్. హైవే విషయానికి వెళ్తే హైవే దగ్గర ఇంకొంచెం మైలేజ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ఇన్ని ఫీచర్స్ ఉన్నటువంటి కార్ కొన్ని వేరియంట్స్ ఆఫ్ కలర్స్లో దొరుకుతుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. సెడాన్ వెహికల్ ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా టాటా జస్ట్ తప్పకుండా నచ్చుతుంది. టాప్ గేర్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.